హాయ్ అండి. మీలో ఎంతమందికి ఆనియన్ పకోడా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మా మమ్మీ చేసే ఆనియన్ పకోడా అంటే చాలా ఇష్టము. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేస్తుంది కాబట్టి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడైతే ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకొనేస్తున్నాము. ఇది కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర బాగా కడిగేసి సన్నగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకునేసాము. ఇప్పుడు చూసారా పచ్చిమిర్చి ఇలా జస్ట్ ఒక మిక్సీ పడితే సరిపోతుంది. ఒక కచ్చా పచ్చాగా మనము అక్కడ 1.5 కప్పు దాకా శనగపిండి అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాలకూర ఉంటే పాలకూర కూడా వేస్తున్నాము. ఉల్లిపాయలు ఒక 10 నుంచి 12 వరకు చిన్న సైజు ఉల్లిపాయలు చాలా సన్నగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అవి కూడా ఆ శనగపిండిలో వేసేసి ఆనియన్స్ పాలకూరలో నుంచి వచ్చే రసంతోనే మనం బాగా ముందుగా కలుపుకోవాలి. వెంటనే మనము వాటర్ వేసి కలపకుండా ఆనియన్స్లో బాగా మనం చేత్తో కలిపినప్పుడు వచ్చే జ్యూసే మనము శనగపిండి మొత్తం అంతా కలిపేలా చూసుకోండి. ఇందులోనే మనం ఆల్రెడీ కచ్చా పచ్చాగా దంచుకున్నామని చెప్పాం కదండి పచ్చిమిర్చి. ఇప్పుడు అది కూడా వేసేస్తున్నాము. అది కూడా బాగా మనము శనగపిండి ఆనియన్స్లోకి పట్టేలా బాగా కలుపుకునేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే వెంటనే వాటర్ అయితే వేయట్లేదండి. మనము పచ్చిమిర్చి ఇవంతా వేస్తున్నాం కాబట్టి అందులోని జ్యూస్తోనే రసంతోనే మనం ఫస్ట్ మంచిగా కలుపుకుంటున్నాం. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ తక్కువైనా పర్లేదు, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కాకుండా చూసుకోండి. సాల్ట్ కూడా వేసేసి ఇక్కడ పుదీనా కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నామని చెప్పాం కదా, అది కూడా వేసేసి అందులోకి బాగా కలిపేస్తున్నాము. వాటర్ ఏమీ వేయకుండా మంచిగా చేత్తోనే ఆ రసంతోనే మనం ఫస్ట్ ముందుగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకుంటున్నాం. తర్వాత ఇందులోనే కొద్దిగా వంట సోడా అండి, బేకింగ్ సోడా జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతే. వెంటనే అలానే వేయకుండా వాటర్తో తడిపి అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే దానికి శనగపిండి వాటిలన్నిటికీ మంచిగా పడుతుంది. ఇప్పుడు వాటర్ని మరీ ఎక్కువ వేయకుండా మరీ తక్కువ కాకుండా జస్ట్ మీడియంగా ఉండేలా చూసుకోండి. మీరు చూసినట్లయితే ఒక చిటికెడంత వాటర్ అయితే వేసుకొని కలుపుతున్నాము. అలానే మంచిగా కలుపుకునేసేయండి శనగపిండి వాటన్నిటికీ పట్టేలా. ఎక్కువ వాటర్ అయినా చాలా కష్టము, జారుగా అయిపోతుంది. పకోడా అంత క్రిస్పీగా క్రంచీగా అయితే రాదు. గట్టిగా అయినా ఎక్కువ గట్టిగా అయిపోతుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు టైం ఉంటే ఒక 30 మినిట్స్ పక్కనైతే పెట్టేయండి. మీకు టైం లేదు అప్పుడే తినాలి అని అనుకున్నట్లయితే మీరు వెంటనే ఆయిల్ హీట్ చేసుకొని మనం వేసేసుకోవచ్చు. మేమైతే ఒక 30 మినిట్స్ పక్కనైతే పెట్టుకునేసాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్నగా పకోడాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. పెద్దగా అయితే వేసుకోకండి, చిన్నగా వేసుకుంటేనే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫ్లేమ్ని మీడియం నుంచి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసుకోవాలి. మీరు చూసినట్లయితే చాలా చిన్నగా వేసుకుంటున్నాము, అలా చిన్నగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గెరిటితో కాకుండా ఇలా మీ దగ్గర చిన్న కమ్మి ఏమన్నా ఉంటే దాంతో తిప్పుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఒక సైడు కాలాక ఇంకో సైడ్ అయితే మనం తిప్పుకునేస్తున్నాము ఇలా చూపించిన విధంగా. ఎక్కువ మాడకూడదండి, మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనము పకోడా అనేది వేసుకోవాలి. ఇలా బాగా వేగిన దాన్ని మనము ఒక టిష్యూ పేపర్ మీద వేసుకునేస్తే ఆ ఆయిల్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైమ్స్లో ఏమీ లేనప్పుడు ఇది మంచి స్నాక్గా అయితే ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఆనియన్ పకోడా కూడా ఒక రెసిపీ. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.